హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద లాస్ట్ బలూన్ అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. అర్జున్ అనే 6 ఏళ్ల చిన్న అబ్బాయి పార్క్లో ఆడుకుంటూ ఉంటాడు. అతని నాన్న ఒక ఎరుపు రంగు బెలూన్ కొని ఇస్తాడు. అర్జున్ ఆనందంగా నవ్వుతూ పరుగులు తీస్తూ ఆడుకుంటాడు. కానీ ఒక్కసారిగా బెలూన్ తాడు అతని చేతి నుండి జారిపోతుంది. బెలూన్ ఆకాశంలో ఎగిరిపోతుంటే అర్జున్ కళ్ళల్లో నీళ్లు మినుక్కు మినుక్కుమంటాయి. ఆ సాయంత్రం అర్జున్ ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని బెలూన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ దగ్గరికి వచ్చి మెల్లగా చెప్తుంది, కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వాటిని కోల్పోతాం, కానీ అవి నిజంగా మనవే అయితే మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. తర్వాత రోజు స్కూల్ నుంచి వస్తూ పార్క్ దగ్గర ఒక చెట్టు కొమ్మలో ఏదో చిక్కుకున్నట్టు అర్జున్ చూస్తాడు. దగ్గరగా వెళ్ళి చూస్తే అదే ఎరుపు రంగు బెలూన్. ఒక మంచివాడైన తాతయ్య ఆ బెలూన్ని చెట్టులోంచి దించి అర్జున్కి ఇస్తాడు. అర్జున్ ముఖం ఆనందంతో మెరిసిపోతుంది. అర్జున్ బెలూన్ని బిగించి పట్టుకుంటాడు. ఇప్పుడు అతనికి అమ్మ చెప్పిన మాట అర్థమవుతుంది. ఓపిక ఉంటే నిజంగా మనదైనది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది. అర్జున్ చిరునవ్వుతో ఇంటివైపు పరుగులు పెడతాడు. మనకెదురైన దాన్ని మనం కోల్పోయినా అది నిజంగా మనదే అయితే ఎప్పటికైనా తిరిగి వస్తుంది. సహనం విజయానికి మూలం. ఇది ఇవాల్టి మన చిన్ని కథ. వచ్చే వారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.